విశాఖపట్నం అనివిగానిపల్లి ప్రాంతానికి చెందిన రవిచంద్రపై కొంతమంది దాడి చేసి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినట్టు వారి కుటుంబ సభ్యులు బాధితుడి తల్లి లక్ష్మమ్మ, అక్క అన్నపూర్ణలు తెలిపారు. వారి కథనం మేరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాధితుడిని అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి అడ్డగించి అనవసరంగా గొడవకి దిగినట్లుగా తెలిపారు. ఈ క్రమంలోని దుండగులు ముందుగానే పథకం పండిన ప్రకారం బాధితులపై దాడి చేసి మారణాయుధాలతో ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతాల్లో చివరగా నివాసం ఉంటున్న తమకు తమ కుటుంబ సభ్యుడిపై దాడి చేసిన దుండగుల వల్ల ప్రాణహాని ఉందని, తమ కుటుంబ సభ్యులకు ఎవరికి ఏం జరిగినా అందుకు రవిచంద్రపై దాడి చేసిన వారే కారకులవుతారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ తెలియపరుస్తూ పోలీసులను ఆశ్రయించడం జరిగిందని, పోలీసులే తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కార్తీక్ వాడు కార్తీక్ బుడ్డోడు నాగ కథ వాడి పేరు నాగ కథ ఇంకొకటి వాడు బుడ్డోడు కొడుకు చరణ్, మళ్ళీ లక్ష్మమ్మ, తరుణ్, మళ్ళీ అన్నమ్మ, చంద్రమ్మ, బాల బాల ఉండు ఆ లక్ష్మమ్మ మా ఎత్త లక్ష్మమ్మ, మళ్ళీ ఇంకా అదే చెప్తాను ఉండమ్మా లక్ష్మమ్మ, ఇంకా ఉండదు అమ్మి అనురాధ, దాని పేరు అనురాధ, మళ్ళీ వాళ్ళ అబ్బడి పేరేమో దివ్య సంధ్య ఇంకో పేరేమే తేజ, ఇంకా ఎవరు ఉండరు వాడు బాలు చంద్రమ్మ, ముగ్గుడు పెండ్లం ఇద్దరు, సూర్యగాడు వాడు ఇంకొకడు వాడి కొడుకు చరణ్. నన్ను ఆపమాట చేయాలని చెప్పేసి నా దగ్గర చేసినారు వాళ్ళు. నా పేరు వచ్చేసి అన్నపూర్ణ, మా తమ్ముడు పేరు వచ్చేసి రవిచంద్ర అనే అబ్బాయిని వస్తూ ఉంటే మర్డర్ చేయడానికి ప్లాన్ చేసినారు. ఫ్యామిలీ గ్రూప్ వచ్చేసి వాళ్ళు మొత్తము 15 మంది చేరి మర్డర్ చేయడానికి ప్లాన్ చేసినారు. అది చూసిన వాళ్ళు ఊళ్ళో చాలామంది ఉన్నారు. ఇంతవరకు అబ్బాయి ఒక గొడవలు పోలేదు సార్. మాకున్న అబ్బాయికి ఏంటంటే ఫస్ట్లోనే ఆపరేషన్ చేసినారు, పేగులంతా బయట ఎత్తి పెట్టి ఆపరేషన్ చేసినారు. కానీ అలాంటి అబ్బాయిని కొట్టాలని చెప్పేసి ఎవరికి అనిపించదు. ఇక్కడ ర్యాడ్లో కూర్చున్నారు కానీ చంపేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినారు సార్. గొడవలు అంతా ఎందుకు వచ్చిందంటే ఇది తరుణ్ నుంచి అంత మొత్తమే గొడవలు. అబ్బాయి తరుణ్ మొత్తం గొడవలు కారణము తరుణ్, బాబు కొడుకు తరుణ్, ఇంటికే అబ్బాయి నుంచే సార్ అంత గొడవలు వచ్చింది. అంటే వచ్చేసి మా తమ్ముడు వచ్చేసి బండిలో పోతా ఉంటే ఆ పిల్లోడే బండి ఆపరా అని చెప్పింది. సరే బండి ఆపేసరికి వాడు చెడ్డ మాట్లాడేసరికి బండి ఆపుతానే వచ్చి కట్లో కొట్టేసింది సార్. వాళ్ళ అబ్బాయిలు వచ్చేసి పిలిచేది వచ్చేటప్పుడు, మళ్ళీ మనం లోపలికి పోయేసరికి వాళ్ళ మొగోళ్ళంతా లాక్ చేసేది, లేడీస్ మాత్రమే వచ్చి మగవాళ్ళని కొట్టేశారు. ఇప్పుడు పొద్దునే వచ్చేసి కార్తీక్ కొడుకు చరణ్, ఇంకా చాలా మంది అప్పుడే వాళ్ళ పేర్లు అంతా చెప్పినాను కదా, అందరూ కలిపి కొట్టినారు సార్. మర్డర్కి ప్లాన్ చేసినారు. మాకైతే సపోర్ట్ ఎవరూ లేదు. మాకు చాలా భయం కాదు. మాది లాస్ట్ ఇల్లు, మా కుటుంబానికి ఏదైనా జరుగుతుందని మాకు భయంగా ఉంది. మాకు ఫుల్ సపోర్ట్గా మాకు పోలీసులు సపోర్ట్ కావాలి. మేము అదే కోరుకుంటున్నాం. మాకు పోలీసు వాళ్ళే సపోర్ట్ చేయాలి.